అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలంలోని ఎర్రగట్టు గ్రామంలో పిఎన్ఎం కళారూపాల శిక్షణా శిబిరం ప్రారంభమైంది. పిఎన్ఎం జిల్లా కమిటీ సభ్యులు కారం కన్నారావు అధ్యక్షతన ప్రారంభ సభ జరిగింది. పిఎన్ఎం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఐవి ఈ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐవి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల హక్కుల సాధనకు జరుగుతున్న ఈ మహాపాదయాత్ర జయప్రదానికి పిఎన్ఎం కళాకారులు కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరారు. అందుకొరకు జరుగుతున్న ఈ శిక్షణా శిబిరంలో కళారూపాలు నేర్చుకుని జూన్ 20వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు జరిగే ఈ మహాపాదయాత్రలో పాల్గొని కళారూపాలు ప్రదర్శించాలని ఆయన అన్నారు. ప్రజానాట్య మండలి శిక్షణా శిబిరం ప్రారంభమైంది. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని, పోలవరం ప్రాజెక్టు పనులు ఆపాలని, నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతనే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని కోరుతూ ఈ నెల 20వ తారీఖు నుండి వచ్చే నెల 4వ తారీఖు వరకు 400 కిలోమీటర్ల వరకు ఎటపాక మండలం నెల్లిపాక నుండి విజయవాడ వరకు పాదయాత్ర కొనసాగుతోంది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వాసితులకు న్యాయం చేయాలని, ఈ పాదయాత్రకు ఒక ఊపు ఉత్సాహాన్ని ఇవ్వటం కోసం, ప్రజలను ఆలోచింపజేస్తూ చైతన్యవంతులు చేయడం కోసం ప్రజానాట్య మండలి కళారూపాలు ప్రదర్శించడానికి ఈరోజు నుండి ఎటపాక మండలం ఎర్రగట్టు గ్రామంలో కళారూపాల శిక్షణా శిబిరం ప్రారంభించాము. ఈ శిక్షణా శిబిరం డాన్స్లు, డప్పు నృత్యాలు, పాటలు, వివిధ కళారూపాలు నేర్చుకొని కళాకారులు 20వ తారీఖు నుంచి జరిగే పాదయాత్రలో 15 రోజుల పాటు పాల్గొని ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఈ పాదయాత్ర పూర్తి అయ్యే వరకు కళారూపాలతో తమ వంతు కర్తవ్యంగా నిర్వాసితులకు అండగా తోడుగా నిలబడడం కోసం కళాకారులు ఈ శిక్షణ తీసుకుంటున్నారు. ఈ కళారూపాల శిక్షణా శిబిరం 17, 18, 19 ఈ 3 రోజుల పాటు జరుగుతుంది. విఆర్పురం, కూనవరం, చింతూరు, ఎటపాక మండలం నుండి ఈ 4 మండలాల కళాకారులు ఇప్పుడు శిక్షణ పొందుతున్నారు. ఈ 4 మండలాల నుంచి శిక్షణ పొందిన కళాకారులు 20వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు వరకు జరిగే పాదయాత్రలో పాల్గొని కళారూపాలు ప్రదర్శించి ప్రజలను చైతన్యవంతం చేయడానికి సిద్ధమవుతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.